నువ్వు గురువు కదా, నీకు తెలియని అస్త్రవిద్య లేదు కదా, ఎందుకు నిగ్రహించలేకపోతున్నావు అభిమన్యుణ్ణి? ఇంత గొప్పగా యుద్ధం ఎలా చేయగలుగుతున్నాడు ఒక పిల్లవాడు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కవచధారణ అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది ధనుర్వేదంలో. ఆ కవచధారణ విద్య తెలిసిన్నవాణ్ణి నేనే అర్జునుడికి ఉపదేశం చేశాను. ఆ విద్య బహుశः అర్జునుడు అభిమన్యుడికి ఉపదేశం చేసి ఉంటాడు. ఆయన ఆ మంత్రములను సంపుటీకరణం చేసి యుద్ధానికి వచ్చాడు. ఆ కవచధారణ అన్న విద్యని ధరించి ఉండగా ఆ వ్యక్తిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇవాళ అభిమన్య కుమారుడు కవచధారణ చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనని ఓడించడం నాకు కాదు, ఈ వైపు సైన్యంలో ఎవ్వరికీ సాధ్యం కావట్లేదు. దీనికి విరుగుడు ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏది చేసైనా సరే మనం ఆయన